అదే మెయిన్ ఎవరు లేదు ఎవరు ఉందని చూసుకొని ఆ జాబ్స్ అయినా పథకాలైనా ఇవ్వడం చేయాలి. అంతకుమించి ఏముండలేదు. దానివల్ల అది జాబ్లు కానీ జాబ్లు మెయిన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మా ఫ్యామిలీలోనే ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తే రాలేదు, వాళ్ళు స్టేట్స్కి వెళ్ళారు. 6 వెళ్ళారు, అందులో 2 మొద్దులే, మిగిలిన 4 సూపర్గా చదువుకున్నారు. ఒక ఆయన అయితే ఒకప్పుడు 10th ఇంటర్లో స్టేట్ ఫస్ట్, ఆయనే వెళ్ళిపోయాడు. ఆయనకి జాబ్ రాలేదు ఏంది మరి? అంటే ఆయన పనికి రాడు. స్టేట్లో ఒక ఫస్ట్ వచ్చిన ఆయన ఏది గవర్నమెంట్ జాబ్ పనికి రాలేదా? చెప్పండి. ఇదే చూసుకోవాల్సింది మెయిన్. జాబ్స్ వచ్చే పర్సంటేజ్ కేటగిరీలు కాదు, రిజర్వేషన్లు కాదు. వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి కొంతవరకు. మిగిలిన వాళ్ళు కూడా చూడండి, మిగిలిన వాళ్ళు మనుషులే, వాళ్ళు మనుషులే, మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు కాదు. వాళ్ళ పర్సంటేజ్ చూసిన పర్సంటేజ్ని బట్టి కొన్ని జాబ్స్కి పర్సంటేజ్లు క్వాలిఫికేషన్ అనేది ఉంటుందిగా. ఆ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ చూసుకొని ఇవ్వాలి. కానీ లోన్స్ అయినా పథకాలైనా కొద్ది చూసుకొని, ఇళ్ళు అయినా ఏదైనా గవర్నమెంట్ అనేది కొద్ది లోతుగా ఇన్వాల్వ్ అయ్యి లేని వాళ్ళకి ఇవ్వడం చూసుకోమని చెప్తామండి. అంతమించి ఏమి లేదు.